నేను క్లాస్లో అంకమద్యం ప్రత్యక్ష పద్ధతి చెప్పాం. అంకమద్యము అవిచ్ఛిన్న శ్రేణిలో ప్రత్యక్ష పద్ధతిలో ఆ ఇచ్చినటువంటి సమస్యని మనం పరిష్కరించడం జరిగింది. ఈరోజు అదే సమస్యని మనం పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతిలో చేస్తాం. అయితే పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతిలో సూత్రం ఏంటి, దానికి ఎన్ని వరుసలు మనం నమోదు చేసుకోవాలి అనేటటువంటి అంశం మనం ఇప్పుడు తెలియజేస్తాం. ఒరిజినల్గా అంకమద్యమము అవిచ్ఛిన్న శ్రేణులు పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి దాని సూత్రం ఏంటంటే ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు స్మాల్ ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ స్మాల్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ దాని సూత్రం. నిన్న మనం సిఐ తరగతంతరము, పౌనపుణ్యము, మధ్య విలువ, లబ్ధాలు 4 కాలమ్స్ 4 వరుసల్లో నమోదు చేసాం. ఈరోజు దానికన్నా మరొక అదనంగా మరొక కాలమ్ని యాడ్ చేస్తూ 5 వరుసల్లో మనం ఈ నిన్న ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మనం పరోక్ష పద్ధతి ద్వారా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదటిగా నిన్నట్లాగే అంకమద్యం అని రాస్తాం. మనం అంకమద్యమని కొనుక్కుంటున్నాం. అంకమద్యము ఐఫెల్ గణన అంటే లెక్కింపని చెప్పాను. ఐఫెల్ గణన అవిచ్ఛిన్న శ్రేణులు అని అనుకున్నాం. అవిచ్ఛిన్న శ్రేణులు అలానే ఇప్పుడు నిన్న ప్రత్యక్ష పద్ధతి చేసాం, ఈరోజు పరోక్ష పద్ధతి అంటున్నాం. పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి అంటాం, అంటే షార్ట్ కట్ మెథడ్ అని. నిన్న వరుసలు నేను చెప్పాను. దీనికి ఒక లైన్ అండర్లైన్ చేస్తూ చివరి వరకు కాలంని మనం అంటే రో చివరి పెంచుకొని మనం ఎంటర్ జరుగుతుంది. ఒక లైన్ మొట్టమొదటిగా తరగతి అంతరాన్ని నమోదు చేస్తాం. ఈ మనకు ఉండేటటువంటి స్పేస్ని బట్టి మనం ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేటటువంటి ప్లాన్ చేసుకుని మొట్టమొదటిగా తరగతి అంతరాన్ని నమోదు చేస్తాం. తరగతి అంతరం పక్కన రాయొచ్చు, కానీ కాలంని అడ్జస్ట్ చేయడం కోసం మనం ఏ విధంగా రాస్తున్నాం. తరగతి అంతరంలో నిన్న మార్పులు ఏం చెప్పాను, దాని పేరు ఇచ్చాడు. దాన్ని మనం సిఐ అని రాస్తాం, అంటే క్లాస్ ఇంటర్వల్ తరగతి అంతరం కాలం పేరు. ఇక్కడ నుంచి ఈ చివరి వరకు మనం పొడిగిస్తాం. వరుస పొడిగించుకొని రెండవ వరుసలో మనం రాయవలసింది ఏంటంటే విద్యార్థుల సంఖ్యను, అదే పౌనపుణ్యం అంటాం. పౌనపుణ్యము విద్యార్థుల సంఖ్య ఎఫ్. అలానే నేను చెప్పాను తరగతంతరానికి మధ్య విలువ కట్టాలని. మధ్య విలువను మనం నమోదు చేస్తాం. మధ్య విలువ మిడ్ పాయింట్ అంటాం, మిడ్ వాల్యూ, మిడ్ పాయింట్, దాన్ని ఎక్స్ అంటాం. ఈ ఎక్స్ అనేటటువంటిది మనకు ఎలా వస్తుందంటే L1 ప్లస్ L2/2, తర్వాత దిగువది ప్లస్ ఎగువది బై 2 అవధం తాలూకా సంఖ్య ద్వారా మనకు మధ్య విలువ అనేటటువంటిది వస్తుంది. తర్వాత మనం విచలనాలు కట్టాలి. dx ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అని రాస్తాం. ఏ ఈక్వల్ టు అని రాస్తాం. అలానే లబ్ధాలు ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ చుక్క డిఎక్స్, ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఇవి 5 కాలమ్స్ కింద లెక్క కాబట్టి 5 వరుసలు కాబట్టి ఒకటి నెంబర్స్ మనం ఇచ్చుకోవాలి. ఒక్కోదానికి కూడా 1 2 3 4 5. ఈ 5వ వరుస అనేది మనకి 2వ వరుసని 4వ వరుసతో గుణిస్తే వస్తుంది. 4వ వరుస ఎఫ్ ఇంటూ డిఎక్స్, 2వ వరుసను 4వ వరుసతో గుణించాలి. 2 × 4 అంటే నేను ఇచ్చినటువంటి సమస్యని మనం అంకమాధ్యమం గణన చేయాలి అనుకుంటే అంకమధ్యంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, సోపాన విచలన పద్ధతి, సంకలనాల పద్ధతి అనేటటువంటి పద్ధతులు ఉంటాయి.
మనం ప్రత్యక్ష పద్ధతిలోనైనా దాన్ని గణన చేస్తాం. అంకమధ్యమము ఐఫెన్ గణన అంటే లెక్కింపు, అవిచ్ఛిన్న శ్రేణులు, ప్రత్యక్ష పద్ధతి కంటిన్యూస్ సిరీస్, డైరెక్ట్ మెథడ్. దీంట్లో ఈరోజు అంకమధ్యమము ఐఫెన్ గణన, అవిచ్ఛిన్న శ్రేణులు, పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి, షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్కి వచ్చేటప్పటికి మనకు 5 వరుసలు అవసరం అవుతాయి. ఈ వరుసలు ఎలా మనకు తెలుస్తాయి? వాటి తాలకు సంబంధిత సూత్రం ఆధారంగా మనం వాటిని నిర్మించడం జరుగుతుంది. సంబంధిత సూత్రం మనం చెప్పుకున్నాం. x బార్ ఈక్వల్ టు am ప్లస్ సిగ్మా ఎఫ్ చుక్క dx, f ఇంటూ dx బై సిగ్మా ఎఫ్. దానికి అనుగుణంగా మనం 5 వరుసలు ఏర్పాటు చేసుకున్నాం. తరగతి అంతరము వాడు పేరు ఇచ్చాడు మార్కులని, సిఐ అంటాం, క్లాస్ ఇంటర్వల్. అలానే పౌనఃపున్యము పేరున్నది, విద్యార్థుల సంఖ్య, దానికి సంబంధించి ఎఫ్ ఫ్రీక్వెన్సీ, మధ్య విలువ మిడ్ పాయింట్, మిడ్ వాల్యూ ఆర్ ఎక్స్, దానికి సంబంధించి L1 ప్లస్ L2/2 తరగతి తాలూకా అవధుల తాలూకా సగటు కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ హోల్ బై 2. అలానే విచలనాలు అంటే dx ఈక్వల్ టు x మైనస్ a. ఈ లెక్కలు మనం లెక్కకు సమాధానంగా అంకమధ్యమం ఇంతని మనం ఊహిస్తాం. ఊహించిన తర్వాత దానికి దగ్గరలో కానీ దానికి సమానంగా కానీ మనకి జవాబు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే dx అంటే విచలనాలు, డీవియేషన్స్ ఫ్రమ్ x, అంశాల నుంచి విచలనాలు తీసుకోవాలి. విచలనము అంటే తేడా, డిఫరెన్స్ బిట్వీన్. ఆ డిఫరెన్స్ అనేటటువంటిది దేని మధ్య తేడా అంటే అంశానికి మనం ఊహించిన అంకమధ్యమానికి గల తేడా. అంశం నుంచి ఊహించిన అంకమధ్యం తీసివేసిన సో మనకి విచలనాలు అనేటటువంటి వస్తాయి. వచ్చిన తర్వాత తదుపరి 5వ వరుసలో మనం పౌనఃపున్యాన్ని విచలనాలతో గుణిస్తాం. f ఇంటూ dx, దాని తాలూకా లబ్ధాల తాలూకా మొత్తం మనం గణన చేస్తాం. అలానే పౌనఃపున్యాలు మొత్తం గణన చేస్తాం. అలాగే ఊహించిన అంకమధ్యం, ఊహించిన సగటు మనకు తెలుస్తుంది. వీటి ఆధారంగా ఈ సమస్యను మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. నిన్న ఆల్రెడీ మనం లెక్క రాసాం, లెక్కన ప్రత్యక్ష పద్ధతిలో చేసాం కాబట్టి ఇప్పుడు పరోక్ష పద్ధతిలో మనం కాలమ్స్ తీసుకున్నాం. 5 కాలమ్స్. నిన్న లెక్కనే యాజ్ ఇట్ ఈస్ గా ఈరోజు నిన్న డైరెక్ట్ మెథడ్లో చేస్తే ఈరోజు ఇండైరెక్ట్ మెథడ్లో ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు నిన్న రాసినటువంటి తరగతి అంతరాలు 0 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70. పౌనఃపున్యంకి వచ్చేటప్పటికి 2, 12, 15, 2, 12, 15, 25, 8, 3, 2, 25, 8, 3, 2. ఇది మన ప్రాబ్లం. దీనికి మరలా కింద ఒక 2 లైన్స్ బాక్స్ టైప్లో మనం రాసుకుంటాం. బాక్స్ టైప్లో కింద ఒక 2 వరుసలు నమోదు చేస్తాం. లెక్కను మనం రాసేటప్పుడు సరైనటువంటి గ్యాప్తో మెయింటైన్ చేస్తూ నీట్గా అర్థంలో కనిపించేటట్టుగా, అంటే ఆ ఇచ్చినటువంటి వరుసల్ని మనకు ఉండేటటువంటి కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని చక్కగా నింపి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. లెంగ్త్ కరెక్ట్గా మనం చూసుకోవాలి. అలా అని టైంని వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం నిన్న సమస్యని రాసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం తర్వాత టోటల్స్ వేసుకోవచ్చు. సిగ్మా ఎఫ్, సిగ్మా అంటే చెప్పాను మొత్తాన్ని వెరసి టోటల్ 5, 13, 18, 23, 25, 27
2 2 4 9 14 22 3 25 27 2 2 4 6. నిన్న ప్రాబ్లం చెప్పేటప్పుడు మనము 70కి మనం ఇచ్చేసాము. ఒకసారి ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ చూద్దాం. 70 ఫ్రీక్వెన్సీ 2 22 7 12 17 25 5 33 5 2 70 ఫ్రీక్వెన్సీ నేను ఇచ్చినాము. ఒకసారి చూడండి. దాంట్లో మనకి 5 12 15 25 8 3 2 5 2 7 7 5 12 12 5 17 17 8 25 25 3 28 2 33 2 5 2 7. ఫ్రీక్వెన్సీ 70, పౌనఃపున్యాలు మొత్తం 70. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మధ్య విలువ కట్టాలి. మధ్య విలువ కట్టాలంటే దిగోది ప్లస్ ఎగోది బై 2 అన్నాను. కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ హోల్ బై 2. కనిష్ట విలువ దీంట్లో 0, గరిష్ట విలువ 10. దీంట్లో కనిష్ట విలువ 10, గరిష్ట విలువ 20. దీంట్లో కనిష్ట విలువ అంటే చిన్నది 20, పెద్దది గరిష్ట విలువ అంటే 30. కనిష్ట విలువ 30, గరిష్ట విలువ 40. కనిష్ట విలువ 40, గరిష్ట విలువ 50. కనిష్ట విలువ 50, గరిష్ట విలువ 60. ఇప్పుడు 60 70 జరుగుతుంది. 60 70 60 చిన్నది గరిష్టము, 70 పెద్దది గరిష్టం. ఈ వీటి యొక్క మొత్తానికి సగటు కట్టినట్లయితే మనకు కావాల్సినటువంటి మధ్య విలువలు వస్తాయి. ఇక్కడ 0 ప్లస్ 10/2 అంటే 10/2 అంటే ఇలా 0 ప్లస్ 10 హోల్ బై 2. కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ హోల్ బై 2. L1 ప్లస్ L2 బై 2. ఇది మాధ్యమ రఫ్ వర్క్లో చేసుకుంటా కావాలంటే 10/2 రెండు కలిపి 10/2 అంటే 5. ఇది ఇలానే మనం వరుస పెట్టి రాస్తాం. 5. అలానే రెండోది ఎంత వస్తుంది? 30. 30/2 అంటే 15. అలానే 50/2 25. అలానే 40. 30 ప్లస్ 40/2 40 ప్లస్ 50/2 50 ప్లస్ 60/2 60 ప్లస్ 70/2. ఇలా మధ్య విలువలు వస్తాయి. అంటే ఈ రెండింటి కలిపి బయట వచ్చేసి 0 10. ఈ రెండు కలిపి 10 10/2 అంటే 5. 10 20 ఈ రెండు కలిపి 30 30/2 అంటే 15. 20 30 50 50/2 అంటే 25. అలానే 30 40 ఆ రెండు 70 70/2 35. 40 50 90/2 45. 50 60 110/2 110/2 అంటే 55. అలానే 60 70 130/2 అంటే 65. ఇవి మనకు మధ్య విలువలు. మధ్య విలువలు అంటే L1 ప్లస్ L2 బై 2. L1 ప్లస్ L2 బై 2 అంటే L1 అంటే కనిష్ట అవధి, కనిష్ట విలువ. L2 అంటే గరిష్ట విలువ. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటాం. లోవర్ లిమిట్ని L1 అంటాం, లోవర్ లిమిట్ L1. అలాగే అప్పర్ లిమిట్ని L2గా మనము రాసుకుంటాం, అప్పర్ లిమిట్ L2. ఇప్పుడు మన మధ్య విలువలు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ సమస్యకి మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా చేసేటప్పుడు ఎఫ్ఎక్స్ గుణించినాం. కానీ ఇప్పుడు అంకమధ్యముని రమారమిగా మనం ఊహిస్తాం. ఊహించిన సగటు అనేది మధ్య విలువలో మధ్య తీసుకోవచ్చు. మధ్య అంటే ఏంటంటే ఇక్కడ 3 7 ఉన్నాయి కాబట్టి మధ్య విలువ మనకు తెలుస్తుంది ఈజీగా. ఒకవేళ మధ్య విలువ అనేది కాదు, ఏది మనం తీసుకున్నా మన మధ్య విలువలో ఏదో ఒకటి ఊహించుకోవాలి. ఏది ఊహించుకున్నా మనం ఈ డిఎక్స్ విచలనాన్ని మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఒక మధ్యలో మనం ఊహించుకుంటాం. అంటే 35 మీద 3 ఉన్నాయి, కింద 3 ఉన్నాయి. ఒకవేళ ఇదే మనకి ఇవి 3 ఇవి 4 7 ఉన్నాయి కాబట్టి మధ్య విలువ ఈజీగా వస్తుంది. 7 కాకుండా 8 ఉన్నాయి అనుకోండి. 8 ఉండేటప్పుడు ఏదో ఊహించాలి. ఇదేనా ఊహించుకోవచ్చు, ఇదేనా ఊహించుకోవచ్చు, ఇది పైవైనా ఊహించుకోవచ్చు, కిందైనా ఊహించుకోవడానికి మనకి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం 4వ కోణంకి వచ్చాం. నిన్న మధ్య విలువలు కట్టడం ఎలాగో చెప్పాను. మధ్య విలువలు ఎప్పుడు కూడా తరగతంత్రానికి మధ్య విలువలు కట్టాలంటే ఆ తరగతిలో కనిష్ట విలువ, ఆ తరగతిలో గరిష్ట విలువ, ఆ రెండింటి యొక్క సగటు అంటే కనిష్ట విలువ L1, గరిష్ట విలువ L2. కనిష్ట విలువ అంటే అక్కడ అర్థం ఏంటంటే కనిష్ట హద్దు, గరిష్ట హద్దు అంటే దాని అర్థం ఏంటంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్. లోవర్ లిమిట్ని L1తో, అప్పర్ లిమిట్ని L2తో సూచిస్తాం. అయితే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఆ రెండింటి తాలూకు సగటును మనం కడతాం. కట్టేటప్పుడు మనకు తరగతి మధ్య విలువ అనేటువంటిది వస్తుంది. మిడ్ వాల్యూ, మిడ్ పాయింట్ X అనేటటువంటిది మనకు రావాలనుకున్నట్లయితే ఆ తరగతి అంతరంలో కనిష్ట
గరిష్ట విలువని మొత్తం చేస్తూ దాని యొక్క సగటుని మనం తీసుకున్నట్లయితే మనకు ఆ తరగతి తాలూకా మధ్య విలువ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మధ్య విలువలు మనం కట్టిన తర్వాత ఈ మధ్య విలువల్లో దేనిలో ఒకదాన్ని మనం ఊహించిన సగటుగా తీసుకుంటాము. అయితే ఊహించిన సగటు అంటే ఏంటి అంటే ఈ ప్రశ్నకి సమాధానము ఊహించిన అంక మధ్య 35 అనుకుంటున్నాము. దాన్ని అజ్యూమ్డ్ మీన్స్ అంటాం. దాన్ని అజ్యూమ్డ్ మీన్ లేదా క్యాపిటల్ ఏ అని కూడా సూచించవచ్చు. అజ్యూమ్ ఊహించుట, అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటు. ఆ ఊహించిన సగటు అనేటటువంటిది ఇక్కడ 35. ఈ 35 ఈ సమస్యకి సమాధానంగా మనం భావిస్తున్నాము. ఈ సమస్యని అంకమధ్యమాన్ని అవిచ్ఛిన్న శ్రేణుల్లో పరోక్ష పద్ధతి ద్వారా గణించేటప్పుడు ఈ సమస్యకి సమాధానము సగటు అంటే ఊహించిన సగటు అంటే ఊహించిన సగటు. అదే మనకి x బార్ ఈక్వల్ టు 35 మార్కులు రమారమి సుమారుగా అప్రాక్సిమేట్ అని మనం అనుకుంటాం. కానీ ఈ ప్రశ్నకి ఈ 35 సమాధానమా కాదా అనేటటువంటిది ఈ పరోక్ష పద్ధతి సూత్రం ద్వారా మనము గణించిన తర్వాత ఈ 35 దీనికి అంకమధ్యమ లేదా ఊహించిన అంకమధ్యమ అనేటటువంటిది తర్వాత మనకు తెలుస్తుంది. దీనికి ముందర మనం ఈ 35ను ఊహించాం. 4వ వరుసలో విచలనాలను గణన చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ విచలనాలు ఏ విధంగా గణన చేస్తాం, విచలనాలు గణన చేయడానికి సూత్రం ఏంటి అనేటటువంటిది మనం ఇక్కడ రాసాం. విచలనాలు అంటే డీవియేషన్స్ అంటాం. డీవియేషన్స్ ఫ్రమ్ x అంటే అంశాల ద్వారా మనము అంటే ఇక్కడ ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ద్వారా విచలనాన్ని మనం గణన చేయడం జరుగుతుంది. dx ఈక్వల్ టు x మైనస్ ఏ, dx ఈక్వల్ టు x మైనస్ ఏ. x అంటే ఇవన్నీ xలే, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి xే. ఇది a x మైనస్ ఏ అంటే అంశము మైనస్ ఊహించిన అంకమధ్యము, ఊహించిన సగటు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ రాయకూడదు, కింద మనం తెలిపేటప్పుడు రాస్తాము అంశము మైనస్ ఊహించిన సగటు, ఊహించిన సగటు. కింద ఇచ్చట రాసి సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని రాసుకోవచ్చు. అంటే అంశము మైనస్ ఊహించిన సగటు, అంశం ఎంత 5, ఊహించిన సగటు ఎంత 35, 5 మైనస్ 35. అలాగే 15 అంశము ఊహించిన సగటు 35, 25 అంశము ఊహించిన సగటు, 35 అంశము ఊహించిన సగటు, 45 అంశము ఊహించిన సగటు, 55 అంశము ఊహించిన సగటు, 65 అంశము అంటే మధ్య విలువ మైనస్ ఊహించిన సగటు. అయితే ఇక్కడ 5 ప్లస్ 5 మైనస్ 35, ప్లస్ 5 మైనస్ 35. ఈ రెండుకి విడివిడి గుర్తులు వేరేగా ఉన్నాయి. గుర్తులు ప్లస్ ఒకదానికి మైనస్ ఒకదానికి ఉంది కాబట్టి ఒక దాంట్లో ఒకటి ముందు తీయాలి. ప్లస్ 1 మైనస్ 1, ప్లస్ 5 మైనస్ 35. 5కి ముందర ప్లస్ లేదు, ప్లస్ పెట్టుకుంటున్నా పర్వాలేదు, ప్లస్ లేకపోయినా ఇది ప్లస్ 5 కింద లెక్క. కాబట్టి ప్లస్ 5 మైనస్ 35 అంటే రెండింటికి వేరే వేరే గుర్తులు ఉన్నాయి కాబట్టి పెద్దదాని నుంచి చిన్న తీసివేయాలి. అంటే 35లో 5 తీస్తాము, తీస్తే 30 వస్తుంది. ఇక్కడ 35 మైనస్ గుర్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ మనం గుర్తుతో చూడాలి. మైనస్ 30, అలానే మైనస్ 20, అలానే మైనస్ 10, అలానే 0. ఇటువైపు రాసినా పర్వాలేదు, ఇటువైపు నమోదు చేసినా పర్వాలేదు. 35లో 35 తీస్తే 0, 45లో 35 తీస్తే 10 ప్లస్ 10, అలాగే 55లో 35 తీస్తే 20 ప్లస్ 20, అలానే 65లో 35 తీస్తే ప్లస్ 30. అంటే 65 ఇక్కడ గుర్తు ప్లస్ 35 మైనస్ అంటే దీనికి ప్లస్ 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 అనేది ముద్ర నమోదు చేయవచ్చు, లేకపోతే లేదు. అంటే మనము సాధించడానికి సునాయాసంగా మధ్య విలువల నుంచి ఊహించిన సగటు తీసివేసిన తర్వాత మనకి విచలనాలు వస్తాయి. ఆ విచలనాలు వచ్చేటప్పుడు మైనస్లన్నీ ఒకవైపు ప్లస్లన్నీ ఒకవైపు నమోదు చేస్తూ 0ని ఇటువైపు రాసిన ప్రాబ్లం లేదు. ముందు ప్లస్ రావచ్చు, తర్వాత మైనస్ రావచ్చు, ఇక్కడ ముందు మైనస్ రావచ్చు, తర్వాత ప్లస్ రావచ్చు. ఏ విధంగా వచ్చినా మైనస్లన్నీ ఒక దగ్గర ప్లస్లన్నీ ఒక దగ్గరగా వచ్చేటట్టుగా మనం చూసినట్లయితే మనం సాధించడానికి ఈజీగా సునాయాసంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం నమోదు చేయడం జరిగింది. తర్వాత 5వ వరుసకు వచ్చాం. 5వ వరుసలో మనం లబ్ధాన్ని మనం కనుగొనాలి. లబ్ధము అంటే ఇక్కడ ఏంటి, దేనితో గుణించాలి? ఇక్కడ
చేసేయకుండా మనం ఒకసారికి 2 సార్లు అనుకొని మనం దాన్ని నమోదు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ అనేది ఇక్కడ 5, డిఎక్స్ అనేది -30, ఇక్కడ +5 -30, ఈ రెండు గుణించాలి. +5 ఇంటూ -30, 35 150 ప్లస్ ఇంటూ మైనస్ ఇది ఏం లేదు. ముందు 35 గుణించేసి అక్కడ 2 మైనస్లు ఉంటే ప్లస్ గాను నమోదు చేస్తాం, 2 ప్లస్లు ఉంటే ప్లస్ గానే నమోదు చేస్తాం. అంటే అర్థం ఏంటి? +5 +30 ఉంటే 150, -5 -30 ఉంటే +150. కానీ దీనికి ప్లస్ గుర్తుంది, దీనికి మైనస్ గుర్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ 5 30 150. లేదు ఇది -5 ఉందనుకోండి, ఇది 30 ఉందనుకోండి, అప్పుడు 150 మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఇది మీరు రఫ్లో నమోదు చేసుకోవాలి. దీంట్లో మామూలుగా మీకు తెలియడానికి కూడా చేస్తున్నాను. కాలమ్స్లో ఇది కూడా ఇక్కడ ఉండేటటువంటి స్పేస్లో ఏమి పరీక్షలో రాయకూడదు. అంటే మనకి సంబంధించి ఇప్పుడు +5 -30 ఉంది ఒరిజినల్గా. ఇక్కడ మనం గురించవలసినటువంటిది అంటే మైనస్ అని చెప్పాను, 150 అన్నాను. అదే -5 ఇంటూ 30 ఉంటే +30 ఉంటే 150 అవుతుంది, 150. ఇక్కడ ఇది కూడా మైనసే. అలాగే +5 +30 ఉందనుకోండి 150 ప్లస్. అలాగే +30 ఇంటూ +5 ఇది -5 ఇంటూ -30 ఉందనుకోండి 150 అవుతుంది. అంటే 2 ప్లస్లున్నా 2 మైనస్లున్నా గుణించేటప్పుడు ప్లస్గానే భావిస్తాం. ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నా, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నా, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నా, అంటే +5 ఇంటూ +30 ప్లస్ 150, -5 ఇంటూ -30 ప్లస్ 150. 2 ప్లస్లు కానీ 2 మైనస్లు కానీ ఉంటే ప్లస్ కానీ రాస్తాం. ఒకవేళ +5 ఇంటూ -30 ఉన్నా, -5 ఇంటూ +30 అన్నా గుర్తులు వేరే కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్ ఇంటూ ప్లస్ అయినా అది మైనస్గానే పరిగణించబడుతుంది. 2 ప్లస్లు అయితే ప్లస్, 2 మైనస్లు అయితే ప్లస్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పాం అది 30 150 ప్లస్ ఇంటూ మైనస్ -150, 15 20 300 ప్లస్ ఇంటూ మైనస్ -300, 25 10 250 -250, 30 0 0, 45 10 450 ప్లస్ 55 20 55 2 110 1100. అలానే 65 30 అంటే 195 అంటే 65 3 అంటే అర్థం ఏంటి? 60 30 180, 5 3 15 195 0. రేపు వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి 300 400 700 -700 ప్లస్ ఇది 3000 400 3500 3500 ప్లస్ 3500 -700 10 10 11 15 1 3500 ప్లస్ 700 మైనస్. ఇది దీనికి సంబంధించి రేపు వచ్చేటప్పుడు ఆ కాలమ్స్ కలిపేసి మన సూత్రం ద్వారా మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే లెక్కని సోపానోచన పద్ధతిలో చేస్తాం, ఇదే లెక్కని సంకలన పద్ధతిలో చేస్తాం. ఈ లెక్కలు మీరు దగ్గరగా ఉంచుకోండి. మరి వచ్చేటప్పుడు ఆఫ్లైన్లో మళ్ళీ ఎప్పుడో చెప్తాము, కానీ ఈ లెక్కలు మరి చెప్పడం జరగదు. మధ్యగతము బాహుళము కంటిన్యూస్ చేయడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్ అనే సంవత్సరం సిలబస్ సెమిస్టర్ పెట్టేశాడు, 5 యూనిట్లు చాలా లెంగ్తీ సిలబస్ కాబట్టి మీరు జాగ్రత్తగా పుస్తకం పట్టుకొని జాగ్రత్తగా బుక్లో నోట్ చేస్తూ ఫైట్ చేయండి.